జై శ్రీరామ్. తెలంగాణలో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మార్వాడీలను అంటే రాజస్థాన్కు సంబంధించి గుజరాత్కు సంబంధించిన వ్యాపారస్తులు గోబ్యాక్ అనే నినాదం ఊపందుకుంటుంది. నిజానికి ఇది కరెక్ట్ అవునా కాదా అనేది ఫస్ట్ ప్రశ్న. ఉద్యమం ఊపందుకోవడం అంటే కొన్ని కొన్ని చెడ్డ ఉద్యమాలు కూడా ముందుకు వస్తాయి, కొన్ని కొన్ని మంచి ఉద్యమాలు కూడా నీరు గారిపోతాయి. అది సహజంగా జరుగుతుంది. కానీ మార్వాడి గోబ్యాక్ అనే దానిలో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు తప్పు అనేది ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న చర్చ. అంటే ఈ చర్చలో మనం ఫస్ట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళు అంటే ఒకప్పుడు అంటే ఒక 3-4 దశాబ్దాల క్రితం లేదా చాలా సంవత్సరాల క్రితం, దశాబ్దాలు 4-5 సంవత్సరాలు 4-5 దశాబ్దాల నుంచి కూడా ఒకప్పుడు ఉడిపి హోటల్స్ అనేవి ఉండేవి. అంటే ఇక్కడ కర్ణాటక నుంచో, కేరళ నుంచో, లేదా తమిళనాడు నుంచి అయ్యంగార్ బ్రాహ్మణ్స్ అని చెప్పని వాళ్ళు వచ్చి గ్రామ గ్రామాన కూడా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. గ్రామ గ్రామాన కూడా ఇక్కడ ఏ పట్టణం ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా దాదాపుగా భారతదేశం లోపల ఉన్న అన్ని పట్టణాల లోపలికి వాళ్ళు విస్తరించిపోయారు. అంటే వాళ్ళ ఉపాధి వేటలో ఉపాధి పొందే క్రమం లోపల వాళ్ళు అంత దూరం ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అది అందరం తెలిసిందే. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. చాలా మటుకు ఇప్పుడు అక్కడి నుంచి రావట్లేదు. ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లరేషన్ అంతా ఎక్కడ ఉందంటే రాజస్థాన్ నుంచి, ముఖ్యంగా రాజస్థాన్ నుంచి, ఆ తర్వాత కొంత వ్యాపార పరంగా పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ కూడా గుజరాత్ నుంచి దేశం మొత్తం కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవెన్ తమిళనాడులో కూడా వాళ్ళు ఇంత భాష పరమైన ఉద్యమం జరుగుతున్నా కూడా అక్కడ గోల్డ్ కానీ వగేరా వగేరా వ్యవస్థలు, పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. అయితే దీంట్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మొట్టమొదట ఫస్ట్ వీళ్ళందరూ పోయినప్పుడు అంటే చంద్రమండలం పోయిన వ్యోమగాములు ఉంటారు కదా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వగేరా వగేరా వీళ్ళందరూ వెళ్ళిండ్రు కదా. వెళ్ళినప్పుడు అక్కడ మేము ఇక్కడికి మన ఫస్ట్ మొట్టమొదటిసారి మేమే అడుగు పెట్టినాం ఇక్కడ అని చెప్పిన వాళ్ళు చంకలు ఎగిరేసారట. ఎగిరితే ఒక సౌండ్ వినిపించింది, ఆ చాయ్ 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 అని. అంటే ఒక కేరళ కూడా అక్కడ చాయ్ అమ్ముతుండ అన్నట్టు. అంటే ప్రపంచంలో ఎవ్వరు వెళ్ళని చోటు కూడా వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు, సక్సెస్ అవుతారు, సంపాదించుకుంటారు అనేది ఒకప్పుడు ఉన్న టాగ్, ఒకప్పుడున్న చర్చ. ఇది ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు తెలంగాణలోని అత్యంత మారుమూల మండల కేంద్రంలో కానీ మారుమూల గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళందరూ పాతుకుపోయినారు. అంటే హోటల్స్ కానీ లేకపోతే సీట్ హౌస్లు కానీ ఇట్లా మామూలుగా ఏ వ్యాపారం అయినా కూడా వాళ్ళు పాతుకుపోయారు. కారణం ఏంటి? దానికి కారణాలు 2 ఉంటాయి. ఒక్కడ రాజస్థాన్లో బతుకు తెరువు లేక, 2 తెలంగాణ వాళ్ళకు సేఫెస్ట్ ప్రాంతంగా కనిపించడం ఒకటి, 3వది తెలంగాణలో ఉన్న యువత ఈ పనుల పట్ల అంటే వ్యాపారాల పట్ల మక్కువ చూపెట్టకపోవడం. ఇక్కడున్న యువత చాలా మటుకు అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్న యువత ఏం చేస్తుందంటే, ఇక్కడ నుంచి సీదా వాళ్ళు పోతే సౌదీ పోవాలా, లేకపోతే గల్ఫ్ కంట్రీస్కి పోవాలా, సంపాదించాలి. అక్కడ ఏం పని చేస్తుండో అనేది పక్కా పెట్టేయండి, అక్కడ ఏ పనైనా చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం గౌరవప్రదమైన పని చేయడు. ఒక రాజస్థాన్ మరి గమనించుకోవచ్చు, మనం చూడాలి. అంటే ఇవన్నీ కూడా మన విశ్లేషణలో కూడా మనం వాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. పొద్దున 6 గంటలకు తయారై ఫ్రెష్ అయిపోయి హోటల్కి వస్తాడు, లేదా వ్యాపారంకి వస్తాడు. అది ఏ వ్యాపారం అన్నా కానీ ఆ వ్యాపారం 7 గంటలకు తీస్తాడు, ఓపెన్ చేస్తాడు. మన వాళ్ళు పిల్లలు స్కూల్కి పోవాలా, పిల్లలు పడుకోవాలా, అది కూరగాయలు తీసుకురావాలా, పప్పు తీసుకురావాలా, ఉప్పు తీసుకురావాలా, ఇవన్నీ సెట్ చేసి ఏదో 9:30-10 గంటలకు స్థిరంగా వస్తాడు. ఈ లోపల వాడు ఒక 20-25% వ్యాపారం చేసేసుకుంటాడు. మీరు గమనించుకోవచ్చు కూడా. చూడండి, మరి పొద్దున వాడు తీస్తాడు. ఒక హోటల్ వాడు, చిన్న హోటల్ ఉంటుంది వాడికి, అసలు హోటల్ అనేది కూడా ఉండదు అక్కడ. ఒక్కొక్కరు ఇంట్లోనే చేస్తాడు. ఒక 50 లీటర్ల కేత్లీ పట్టుకుంటాడు, ఇంట్లో టీ తయారు చేసుకుంటాడు, టీ టీ అని చెప్పని తిరుగుతాడు. ఖచ్చితంగా రోజు 10 సార్లు వాళ్ళ భార్య టీ పెట్టిస్తుంది. నేను కొందరు చూశాను. అంటే నేను స్థానికంగా ఉన్న పట్టణంలో కూడా నేను గమనించింది ఏంటంటే కనీసం 10 సార్లు వాళ్ళ భార్య టీ పెట్టి పోస్తుంది. ఆ టీ చాయ్ రెడీ అవుగా అంటే వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి టీ తీసుకొని మళ్ళీ వస్తాడు. కనీసం రోజుకు ఒక 20-22 కిలోమీటర్లు తిరుగుతాడు ఊర్లోనే. అదే సర్కిల్లో రోజుకు అట్లా ఇట్లా ఊరంతా తిరిగి వచ్చి
మెయిన్ రోడ్కి వెళ్ళి ఇట్లా ఇట్లా అట్లా అవన్నీ చూసుకొని వచ్చేసరికి వాడు ఒక 20 కిలోమీటర్లు మినిమం తిరుగుతాడు. అంటే ఖర్చు లేదు, చెప్పులు వాటి వేసుకోవాలా, చేతులు పట్టుకోవాలా, టీ 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 అనుకుంటూ పోవాలా. ఇంకేమైనా అర్జెంట్ ఉన్న వాళ్ళ అందరికి ఫోన్లు ఇస్తాడు, మీరు అవసరం ఉంటే ఫోన్ చేయండి అని. రోజు సగటున 1500 రూపాయలు సంపాదిస్తాడు. వాని వ్యాపారం ఏంది, అక్కడ వానికి సేఫ్టీ లేదు, పొటెన్షియాలిటీ లేదు, మార్కెట్ పొటెన్షియాలిటీ లేదు. సో ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ వానికి దొరుకుతుంది పొటెన్షియాలిటీ, పోనని చెప్పి చూస్తున్నారు. సో వీడిని అంటే ఆ రాజస్థాన్ వాళ్ళు కానీ ఇంకా గుజరాత్ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవడం వల్ల ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి అనుకుంటున్నారు, కానీ కాదు. ఉపాధి అవకాశాలు దెబ్బతినడం అనేది నాణానికి ఒకవైపు మాత్రమే చూస్తున్నాం మనం. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్న మాట మాత్రం వాస్తవమే, కానీ అవసర రీత్యా అక్కడ పని వాళ్ళు చేస్తున్నారు. ఒక ఆదివారం రోజు ఏదన్నా అవసరం పడి అంటే బండి పంక్చర్ అయినా లేకపోతే ఇంకేదైనా అవసరం అయినా కూడా, లేదా ఇంకేదైనా పని పడ్డా కూడా ఏ ఒక్క తెలంగాణ వాసుల యొక్క దుకాణం కానీ షాప్ కానీ ఓపెన్ చేసి ఉండే పరిస్థితి ఉందా? ఇదొక ప్రశ్న. అంటే దీంట్లో ఏంటంటే మార్వాడీస్ కానీ లేదా రాజస్థానీలు కానీ ఇక్కడ వీళ్ళ వీళ్ళ వ్యక్తిత్వం ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి గల్ఫ్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు తెలంగాణ పొద్దున్నాక కష్టపడుతూనే ఉంటాడు. ఆదివారం లేదు, సోమవారం లేదు, చుట్టి ఇస్తున్నా, అబ్బా ఎందుకు చుట్టి వద్దు, నాకు చుట్టి వద్దు, నేను పని చేస్తా, ఓటీ చేస్తా, ఇక్కడ కాకపోతే ఇంకో చాలా పోతా అని చెప్పని పని చేస్తున్నా అక్కడ పని చేస్తారు. చాలా మంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో గల్ఫ్ బాధలు వేదలు ఇవన్నీ అనుకుంటాం, కానీ వాళ్ళు అంత దూరం వెళ్ళి అంత కష్టపడి భార్య పిల్లల్ని వదిలిపెట్టుకొని, పిల్లల జీవితాలు వదిలిపెట్టుకొని, చదువులు వదిలిపెట్టుకొని, వాళ్ళ పెంపకం పద్ధతులు మర్చిపోయి అన్ని మర్చిపోయి అక్కడ డబ్బు వేటలో పోతున్నారు. కానీ అదేదో ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉండి పిల్లల్ని భార్యలు అంతా చూసుకొని, కుటుంబాన్ని అమ్మ నాన్న అందరిని చూసుకుంటూ సంసారాన్ని కాపాడుకుంటూ అక్కడ 50,000 సంపాదించింది, ఇక్కడ 30,000 సంపాదించేది ఒకటవుతుంది కదా. ఇది ఆలోచించడం లేదు సగటు తెలంగాణ భాషలో అనేది ఒక ఆలోచన. ఏదైనా మన తమిళనాడు లెక్క మనం ఏదో ద్రవిడవాదం అని చెప్పి తమిళనాడు భారతదేశం నుంచి వేరు చేసే క్రమాన్ని పాటించడం కాకుండా ఇది అలాంటి నినాదాలు చేయడం వల్ల జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కరెక్ట్, ఇక్కడ నుంచి ఎందరో వేరే చోటుకి వెళ్తారు కదా, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి కదా. సో ఏదైనా కూడా రాజస్థాన్ నుంచి కానీ లేకపోతే మార్వాడీస్ కానీ ఇంకెవ్వరు వచ్చినా కూడా వారికి సాధ్యమైనంత వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ కు సరిపడా వాళ్ళు డబ్బులు స్వీకరిస్తున్నారు లేదా అది చూడాలి తప్పితే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా. మళ్ళీ ప్లస్ వాళ్ళందరూ ధర్మవీరులు, ఇవ్వలో ఒక్కరు ఇద్దరు అటు ఇటు ఉంటారేమో, కానీ నిజంగా వాళ్ళు ధర్మవీరులే. అంటే దేశం కోసం ధర్మం కోసం పోరాడే తత్వం ఉన్న వాళ్ళే. సో ఎట్లా అవన్నైనా ఇదంతా నాయనకి ఒకవైపు మనం ఒక వాంగిలో చూస్తున్నా కూడా వాళ్ళను వద్దనడానికి మనకు ఒక పౌరునిగా, ఒక భారతీయ పౌరునిగా అధికారం లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో వాళ్ళు రావడం వల్ల వ్యాపారం నష్టపోతుంది అంటే కాంపిటేటివ్గా మీరు కూడా ఫైట్ చేయండి కదా, మీరు కూడా కొట్లాడండి కదా. వాళ్ళు 10 రూపాయలకి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు 10 రూపాయలకు, 9 రూపాయల 90 పైసలకి ఎందుకు ఇవ్వ, 9 రూపాయల 50 పైసలకి ఎందుకు ఇవ్వ, లేకపోతే ఇంతకంటే మంచి క్వాలిటీ 10 రూపాయల 11 రూపాయలకి ఎందుకు ఇవ్వ అని చెప్పి ఫైట్ చేసి మాట్లాడుకోండి. పోటీ తత్వం ఉండాలి, అన్నదమ్ముల మధ్యన పోటీ ఉన్నట్టు, లేకపోతే ఆటగాళ్ళ మధ్యన పోటీ ఉన్నట్టు ఉండాలి. కానీ నువ్వు కంప్లీట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపో, నువ్వు పిచ్లకే రావద్దు, నువ్వు బౌలింగ్ చేయొద్దు, బ్యాటింగ్ చేయొద్దు, నేనే గెలుస్తానంటే నీ దగ్గర ఆట ఆడే తత్వం ఉండాలి కదా. నువ్వు ఒక స్పోర్ట్స్ మ్యాన్ లెక్క ఉండాలి, కానీ నేను ఏం చేయాలి నేనే గెలవాలంటే నడుస్తుందా? సో ఏ రకంగా చూసినా కూడా వాళ్ళను వద్దనడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక అభిప్రాయం. ఎందుకు అనంటే దీనివల్ల జాతీయ సమగ్రత దెబ్బతింటది, జాతీయ భావన దెబ్బతింటది. ఎవరు ఎక్కడైనా పోయి బతకదు. ఇప్పుడు కాశ్మీర్కి పోయి కూడా మన వాళ్ళు ఎందరో వ్యాపారాలు చేస్తున్నారు, ఒకప్పుడు లేదు కదా. ఇవన్నీ కూడా మీరు దయచేసి అందరూ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని వద్దనడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. మన ఉద్యోగాలు నిరుద్యోగ అవకాశాలు పోతున్నాయి అనుకుంటున్నారు, కానీ తప్పు కదా. మన వాళ్ళు కాంపిటీషన్గా ఉండి పనిచేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? సరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ వ్యాపారం వాళ్ళకు, మీ వ్యాపారం మీకు, ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంటుంది. కొద్ది రోజులు కూడా వాడారు ఇక్కడ ఏం కూర్చు కాంబినేషన్ చెల్లరే అని చెప్పి వాళ్ళే వెళ్ళిపోతారు కదా. అట్లా కూడా జరగచ్చు కదా. ఏదైనా కొంత మటుకు వీళ్ళను వద్దనడం అనేది వివాదాస్పదమైన అంశమే. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వివాదాస్పదమైన అంశమే. దాన్ని పట్టుకొని వేలాడడం కంటే కాంపిటీషన్గా వాళ్ళతో పాటుగా, అంటే వాళ్ళకంటే ఎక్కువగా ఇంకా స్థానబలం ఉంది కాబట్టి
వాళ్ళకంటే ఎక్కువగా మీరు పోటీ పడి, వాళ్ళకంటే ఎక్కువగా అందరూ పోటీ పడి వాళ్ళ చూసుకోవాలి. కానీ వాళ్ళను వద్దు అని, అంటే వాళ్ళని వద్దు అనడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు బౌలింగ్ వేసే వాళ్ళు ఎవరు లేరు, ఫీల్డింగ్ వేసే వాళ్ళు ఎవరు లేరు, కనీసం కీపింగ్ వేసే వాళ్ళు కూడా లేరు. బ్యాట్ పట్టుకొని స్టంపుల కాడ నిల్చుండి ఏం చేస్తావు? ఎవరు బాలేయాలి, ఎవరు బౌలింగ్ చేయాలి? పోటీ అనేది ఉండని, ఆ పోటీ అనేది స్పోర్టీగా ఉండాలని చెప్పి కోరుకుందాం. మనం అందరం కూడా భారతీయులమే. భారతీయ సమాజాన్ని, మన భారతీయ ధర్మాన్ని, మనం జాతీయ సమగ్రతను కాపాడే క్రమంలో పట్నే ఆలోచిద్దామని చెప్పి కోరుకుందాం. జై శ్రీరామ్.